నమస్తే ఫ్రెండ్స్. ఇరాన్ యుద్ధం ప్రారంభమై ఈ రోజుకు 32వ రోజు, అంటే 2వ నెలలోకి ప్రవేశించింది. ఈ యుద్ధం ఆపడానికి బహుశా అమెరికా ప్రోద్బలం కావచ్చు, పాకిస్తాన్ ముందుకొచ్చి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పింది. అయితే ఈ మధ్యవర్తిత్వం వహించడానికి టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ దేశాలు ప్రయత్నం చేసాయి. అయితే నిన్న అంటే ఆర్బిట్రేషన్ చేయడానికి అని చెప్పి ఈజిప్టు, సౌదీ అరేబియా యొక్క విదేశాంగ మంత్రులు పాకిస్తాన్కి వచ్చారు. కానీ ఇరాన్ రాలేదు, ఇజ్రాయిల్ రాలేదు, అలాగే అమెరికా యొక్క అధికారులు కూడా ఎవరు ఇక్కడికి రాలేదు. అందులో నిన్న ఒక పోస్ట్ పెట్టింది ఉంది. ఏది? ఇండియాలో ఉన్న ఇరానియన్ ఎంబసీ పోస్ట్ పెట్టి ఏం చెప్పిందనంటే, వీ హ్యావ్ నాట్ రిక్వెస్టెడ్ ఫర్ ఆర్బిట్రేషన్. మేము ఈ మధ్యవర్తిత్వానికి లేదా ఈ చర్చలకి మేము ఎప్పుడూ సమ్మతి తెలపలేదు. మొదటిది, పాకిస్తాన్ని మేము ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు. అలాగే మధ్యవర్తిగా ఉండాలంటే నమ్మకం ఉండాలి అని అన్నారు. అంటే అర్థమైంది, పాకిస్తాన్ అంటే నమ్మకం లేదు. ఎందుకు లేదు నమ్మకం అంటే, పాకిస్తాన్ ఇరాన్ కంటే అమెరికాకే చాలా క్లోజ్. కాబట్టి అది ఖచ్చితంగా అమెరికాకు అనుకూలంగానే మధ్యవర్తిత్వాన్ని నెరవేరుస్తుంది తప్ప ఇజ్రాయెల్కి కాదు. ఎందుకంటే ఇరాన్కి కాదు, ఎందుకంటే అమెరికా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సౌదీ అరేబియా అదేం చేస్తుంది? తన సామ్రాజ్యవాదాన్ని కాపాడుకోవడానికి కావాలంటే డబ్బిస్తాను లేదా ఇంకో రకంగా ఏదో చేస్తానని చెప్పి చెప్తుంది తప్ప యుద్ధాన్ని అమెరికాకు లేదా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా లేదా ఇద్దరికి సమానంగా చూసే అవకాశం లేదు. ఇది రెండవది. ఇక మూడవది ఏం చెప్పిందనంటే, హూ స్టార్టెడ్ దిస్ వార్? ఈ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరు? ఇజ్రాయెల్, అమెరికా. కాబట్టి దీనికి ప్రపోజల్ ఎవరు పెట్టాలి? ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్తో అడగాలి. ఏమని? మేము చర్చలు జరుపుదాము ఈ యుద్ధాన్ని ఆపడానికి అని అనాలి. కానీ అనలేదు. అనకుండా పాకిస్తానే మధ్యవర్తిత్వం వహించడానికి ఎందుకు వస్తుంది అంటే, మనకు తెలిసి కొన్ని కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఎందుకు మధ్యవర్తిత్వం కొరకు వచ్చింది అని అంటే, 57 దేశాల యొక్క ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అనేది అయితే ఉందో దాంట్లో లీడర్షిప్ తీసుకోవడానికి అది వచ్చింది. నేను సఫలీకృతం అయితే ఇక్కడ చూసేవా, నేను మధ్యవర్తిత్వం చేసి ఈ యుద్ధాన్ని ఆపానని చెప్పడానికి. రెండవది, ఈ యుద్ధాన్ని ఒకవేళ ఈ సంధి ఏర్పడి యుద్ధం ఆగిపోతే అమెరికాతో డాలర్లను తీసుకోవచ్చు, ఇరాన్తో ఆయిల్ను కూడా అడుక్కునేది. సౌదీ అరేబియా కూడా ఏమనిస్తుంది. కాబట్టి దాని ఆశ దానికి ఉంది. ఇక మూడవది అతిపెద్దది ఏంటంటే, పాకిస్తాన్లో కూడా 10 నుంచి 15% షియా ముస్లింలు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ షోన్ దేర్ అలీజియన్స్ టువర్డ్స్ ఇరాన్. ఎందుకంటే సేమ్ అది ఈ షియా కంట్రీ కాబట్టి దానికి అనుకూలంగానే వీళ్ళ యొక్క ఆలోచనలు కూడా ఉంటాయి కదా. కాబట్టి అక్కడ ఉన్న అంటే పాకిస్తాన్లో ఉన్న షియా ముస్లింలను కూడా అప్పీస్ చేయవచ్చు, వాళ్ళని సంతృప్తిపరచవచ్చు అనేది ఒకటి. ఇక చివరికి నాలుగవది ఏంటంటే, ఒకవేళ ఈ యుద్ధాన్ని ఆపగలిగితే అమెరికాకి నమ్మదగిన క్లోజ్ ఫ్రెండ్గా మారచ్చు. అంటే అమెరికాకి అవసరమైనప్పుడు తన యొక్క సేవల్ని అది ఇస్తుందిలే అని చెప్పి అమెరికా అనుకోవచ్చు. దాంతో ఇండియా కంటే తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు అనే ఆశలతో పోయింది. కానీ ఈ ఆశలు మాత్రం నెరవేరలేదు. సరిగా అవమానమే ఎదురైంది. ఎందుకు? ఇజ్రాయెల్ రాలేదు, యుఎస్ రాలేదు, ఇరాన్ రాలేదు. ఈ 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో యుద్ధంలో పాల్గొంటున్నాయి అవి ఎవరు ఇక్కడ దాకా రాలేదు.
వీళ్ళు మాత్రమే పోయారు, అది ఫెయిల్యూర్. అంటే వాళ్ళు నమ్మలేదు. నా యుఎస్ఏ నమ్మలేదు, ఇజ్రాయిల్ నమ్మలేదు, ఇరాన్ కూడా నమ్మలేదు. అంటే నమ్మకము లేని వ్యక్తిగా, లేని దేశంగా మారిపోయింది అది. రైట్. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా భవిష్యత్తులో నాకు అనుకుంటున్నాను, బహుశా నాకు తెలిసి ఇరాన్, ఇండియా, పాకిస్తాన్ యొక్క మీడియేషన్ లేదా ఆర్బిట్రేషన్ ఇంతటితో క్లోజ్. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో తర్వాత మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.